ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయి. కొన్ని దశాబ్ద కాలంగా ఎటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి కూడా మనం చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఆగస్టు 16వ తారీఖున విజయవాడ నగరంలో ఐవీ ప్యాలెస్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న నాయకులతోటే సంఘాల ప్రతినిధులు, సంఘాలకి నాయకత్వం వహించే ముఖ్యులు వారితోటి కార్యాచరణ కోసం, కాపు బలిజ వర్గాల సమస్యల మీద కార్యాచరణ కోసం సమావేశం నిర్వహించనున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యులు హాజరవనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పల్లం రాజు గారు, ఉషా నాయుడు గారు, అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు సీనియర్ నాయకులు బోండా ఉమా గారిని, కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. జనసేన నుంచి ఉదయభాను గారు, అదేవిధంగా కొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఆహ్వానించాలని చెప్పి కమిటీ పెద్దలంతా నిర్ణయించడం జరిగింది. వైసీపీ నుంచి పెద్దలు సోదరులు తోట త్రిమూర్తులు గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, అదేవిధంగా రాయలసీమ నుంచి మహాలక్ష్మి శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానించడం, బీజేపీలో ఉన్న సీనియర్ నాయకత్వాన్ని కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అయితే ఈ సమావేశం ఎవరికి వ్యతిరేకంగా పెట్టేది కాదు. సంఘ నాయకత్వం ఏ రాజకీయ పార్టీకో ఎవరికో వ్యతిరేకమైనది కూడా కాదు. గతంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో కేంద్రానికి పంపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అంశంలో 5% రిజర్వేషన్ ఇస్తూ దాన్ని ఎన్నికల గత ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్ 5% అమలు పరచాలని ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు దాకా కాపు బలిజ వర్గాలకి ఎటువంటి రిజర్వేషన్ లేదు. దాని మీద ప్రత్యేక ఎజెండాగా తీసుకోనున్నాము. అదేవిధంగా కాపు కార్పొరేషన్ నిధులు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఏదైతే కాపు బలిజ వర్గాలకి హామీలు ఇచ్చాయో ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన అంశంలో వాటిని కూడా అమలు పరచాలి అనే చర్చ కూడా చేయనున్నాం. ఆ రోజు కాపు సంక్షేమం పేరు మీద ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా సంక్షేమం కోసం కనీసంగా రానున్న 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు కాపు బలిజ వర్గాల కోసం ఖర్చు పెట్టే విధంగా ఆ రోజు మాకు హామీ ఇవ్వటం జరిగింది. అదనంగా కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ రోజు పెద్దలంతా కూడా కూటమి నాయకత్వం హామీ ఇచ్చింది. ఇవే కాక ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానన్న నేపథ్యం ఉంది. కాబట్టి కాపు కార్పొరేషన్ కి ఇస్తానన్న 3,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తప్పనిసరిగా 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, కాపు భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఏదైతే రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో ఆ సమస్యలన్నిటి మీద చర్చ అదేవిధంగా తీర్మానాలు, దాని మీద కార్యాచరణ ప్రకటించే అవకాశం. ఈ సందర్భంగా రాజకీయ పక్షాల నేతలు వారి సూచనలు తీసుకోవటమే కాకుండా ఏదైతే కాపునాడు నాయకత్వం రాష్ట్ర